రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత మరమ్మతులను రేవంత్ సర్కార్ పూర్తిగా గాలికొదిలేసింది. డ్యాంల పునరుద్ధరణ కోసం నిధుల్ని విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల్ని ఖర్చు చేయడం లేదు. ఏటా కేంద్రం నిధులు మంజూరు చేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఆ నిధులు మురిగిపోవడం పరిపాటిగా మారింది. గత 2 ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. అందుకు డ్యాం రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం ఫేజ్ 2 పనులే నిలువెత్తు నిదర్శనం. 100 కోట్ల రూపాయలు మంజూరైనా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర సర్కారు ఖర్చు చేయడం లేదు. ఇతర రాష్ట్రాలు మాత్రం ఆ నిధుల్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇటీవల పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించిన గణాంకాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. డ్రిప్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి 70% రుణంగా ఇస్తుంది. మిగిలిన 30% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన 29 ప్రాజెక్టుల పునరుద్ధరణకు అవసరమయ్యే 645.13 కోట్లలో 193 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. మిగతా 452.13 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా కేంద్రం సమకూరుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే 100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 డ్రిప్ అమలు కోసం బడ్జెట్లో 45 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర నిధులు మురిగిపోనున్నాయి.